బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఈ అమ్మ మీద ఒట్టు నీకు పగలపోతే నన్ను అడగరా. మళ్ళీ జగనన్న రూలింగ్ లోకి వస్తారు. ఇంతకు అంత అనుభవించే రోజు వస్తది. ఏదైతే ఈ పిల్ల లొకేషన్ చూసి ఎవడన్నా భయపడతారా? ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? చేతిలో పవర్ ఉంది కాబట్టి పిల్లి కూడా పులిలాగా కనపడిద్దేమో. నీ బొందరా నీ బొంద. అధికారం లేనప్పుడు ఇదే దర్పాన్ని ప్రదర్శించమనండి. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. ఇయే తగ్గించుకోమని చెప్పేది. నేను అడుగుతున్న నారా లోకేష్ గారికి, మళ్ళీ రేపు పొద్దున మీకు అధికారం కోల్పోతారు కదా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మళ్ళీ జగనన్న రూలింగ్ లోకి వస్తారు. ఇంతకు అంత అనుభవించే రోజు వస్తది. మీరు పారిపోకుండా ఆంధ్రప్రదేశ్ లోనే ఉండండి, పార్టీని విలీనం చేయకుండా ఉండండి. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. మీ నాన్న జైలుకి వెళ్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని అటు చూడు బే. ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. ఎవడో పిల్ల పెత్తిరేగాడు. ఎవరి సమక్షంలో? సాక్షాత్తు మీ పురంధేశ్వర్ గారే మధ్యలో మీడియేటర్ కదా. ఈ బతుకులన్నీ మనం ఇప్పుడు చెబితే ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఎవరెవరిని చూసి భయపడుతున్నారో. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి జనాలను ఆపుతుంది ఎందుకు? ఈ అమ్మ మీద ఒట్టు. నీ పని నువ్వు చూసుకో. మీ జనాలను ఆపాల్సిన అవసరం ఏముంది? మమ్మల్ని చూసి మీరు భయపడితేనే కదా. ఏం చదువుకున్నావు? 10వ పాస్ అయినావా? అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకరికి చూసి భయపడరు. అర్థమైందా ఇప్పుడు? సో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఏంటో మీరు చూశారు. ఏమో సార్ నాకు కనపడదు. ఏమప్పా ఇది చూసుండవా చెప్పాడంటే చేస్తాడా. సో భయపడి రోజుకొకరితో పొత్తులో పెట్టుకునేది ఎవడో, పగలేమో బీజేపీతో, రాత్రేమో కాంగ్రెస్ తో సంసారం చేసేది ఎవడో. ఇయే తగ్గించుకోమని చెప్పేది. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి చేసేలా కనపడుతున్నాడా? ఎవడికి భయమో ఈ రాష్ట్రంలో అందరికి అత్యంత భయస్తుడు ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. కానీ అధికారం ఉంది కాబట్టి పైకి అట్లా కనపడకుండా మెయింటైన్ చేస్తారు. అధికారం పోయినాక ఇలా బతికేందో తెలిసింది కదా. 2019 ముందు మోడీని తిట్టాడు. మళ్ళీ 19 ఎలక్షన్ ఓడిపోగానే ఫస్ట్ మహానాడులోనే అన్ని విషయాల్లో అన్కండిషనల్ గా మద్దతు తెలుపుతామని చెప్పి నాకే అర్థం కావడం లేదు. అదే మహానాడులో తీర్మానం చేశాడు. ఎందుకు చేశాడు? సో ఇది భయం వాళ్ళకి. పోరా జగన్ రాజుకి జై.